బ్యాక్ టు న్యూస్. విద్యుత్ కమిషన్ పై రేపటి వరకు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జ్యుడిషియరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించొచ్చా కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించింది హైకోర్టు. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ తరపు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. భద్రాద్రి ప్రాజెక్టు సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని తప్పుబడుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్లో నిర్మించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ పిటిషన్లో ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇచ్చేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉన్నా అప్పటి వరకు ఆగకుండా ఈ నెల 11న ప్రెస్ మీట్ పెట్టారని తెలిపారు. ఈ నెల 19న మరో నోటీస్ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 30 నాటికి రిపోర్ట్ సమర్పించాలని కమిషన్కు ఒత్తిడి ఉందని, అందుకే రిప్లై అడగకుండానే అక్రమాలు జరిగినట్టు ఆరోపించారని కేసీఆర్ పిటిషన్లో తెలిపారు. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అన్నారు. కేసీఆర్ను టార్గెట్ చేసినట్టుగా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేపు ప్రభుత్వం తరపు సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు.